ఫ్రెండ్స్, ఏపీలో ఉచిత బస్సు తేదీ ఖరారు, చంద్రబాబు సంచలన ఆదేశాలు. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని కల్పిస్తారని ఎన్నికలకు ముందు టీడీపీ నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ హామీని నిలబెట్టుకునే దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలు మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అమలు చేస్తున్నాయి. వాటి బాటలోనే అడుగులు వేసేందుకు ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం విధి విధానాలను అమలు చేసి ఒక నివేదిక రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. దీనికోసం 5 సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అది త్వరలోనే ఈ కమిటీ నివేదికను సమర్పించనుంది. రేవంత్ రెడ్డి సర్కారు అనుసరిస్తున్న విధానాన్ని ఏపీలో కూడా అనుసరించాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. జూలై 1 నుంచి రాష్ట్రంలో అమలు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. దీనిపై 2 రోజుల్లో అధికారిక ప్రకటన రానుంటూ తెలుస్తుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంటపై నాలో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.